రైతు నమస్కారాలండి. ఇప్పుడు మన ముందు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అంత మాట్లాడదాం. అన్న నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మా విలేజ్ గుర్జేపల్లి, ఎర్నపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీరు మిలీనియాల ఎత్తున తీసుకున్నారన్న? జమున 116 తీసుకున్నామండి. ఎలా ఉందన్న? విత్తనం బాగుంది, కాయ కలర్ కానీ సైజు కానీ కాయ ఎక్సలెంట్ సూపర్గా ఉంది. 4 ఎకరాలు వేసాము. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేసాము. ఎకరా 15 కాడికి దిగింది. నెక్స్ట్ మళ్ళీ 15 కాడికి వస్తుంది. మిరపకాయ కలరు సైజు తాలకాయ కూడా తక్కువ వచ్చింది. తోట హైట్ కానీ తోట కూడా వీడియో తీసుకోండి. తోట కూడా మంచిగా ఉంది. నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా విత్తనాలు. మంచిగా ఉన్న ఇబ్బంది లేదు. కొద్ది ఎవరైనా రైతులు వేసుకోవడానికి మంచి సైజుని ఇవ్వచ్చు విత్తనాలు. మన ఊళ్ళో ఎవరైనా వేసారన్న? వేసారు. 10 మంది రైతులు వేసారు. వాళ్ళవి కూడా బాగున్నాయి, మంచి కాయలు. తాలుగాయ తక్కువగా వచ్చింది. అందరు ఇబ్బంది లేదు, మంచిగా రైతులు ఆనందంగానే ఉన్నారు. సో ఈ వేసిన వాళ్ళు జమున 116 వేసిన వాళ్ళు రైతులు బాగానే ఉన్నారు. మిలినా కంపెనీ మళ్ళీ అదర్ కంపెనీ వేసి పాపం నష్టపోతారు, అల్లాడుతారు, బాధపడతారు. మన ఊర్లో కొత్త రకం వేశారు కదా, సీత 177. మన పిచ్చిరెడ్డి గారు ఎలా చూసారు? అది చూసా. అది కాయ సైజు కానీ మార్కెట్లో రేటు కూడా మంచిగా పడుతుంది. మన టాప్ రేట్ 15,000 పడుతుంది కాయ కూడా. మార్కెట్ రేట్ కానీ కలర్ కానీ సైజు కానీ పొడుగు కానీ తాలకాయ కూడా తక్కువగా వస్తుంది. అది నీళ్ళకు కూడా కొద్ది తట్టుకుంటుంది, పర్వాలేదు. తేమ కొద్ది తక్కువ ఉన్నా తెగుళ్ళకు కానీ. తెగులు ఎలా వచ్చిందన్న? తెగులు తక్కువే అన్న. వాటి వరకు మిగతా కంపెనీకి బాగానే వస్తుంది, కానీ ఆ కంపెనీ తెగులు పర్వాలేదు. కుచ్చరకాలు తక్కువే. నల్లి శాతం కూడా అంత ఆశించట్లే. మన టైంకి మందుకి స్ప్రే చేస్తే నల్లి కూడా దానికి రావట్లేదు. మిగతా మంత స్ప్రే చేసినా మందు బాగానే నల్లి వస్తుంది. కానీ మీరు జమునతో పాటు ఏమైనా వేసారా? వేసాము. అది ఎలా ఉంది? అది బాగాలేదు, అంత తాలుగా వచ్చింది.